ఇక డీటెయిల్స్ చూస్తే రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గాడాల గ్రామంలో రీసర్వే చేయబడి ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను గ్రామ సచివాలయం వద్ద రెవెన్యూ అధికారులతో కలిసి రైతులకు అందజేసిన రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ. ఈ సందర్భంగా శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రజా సంక్షేమమే ముఖ్య లక్ష్యంగా పాలన సాగిస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోలతో జారీ చేసిన పాస్ పుస్తకాల్లో తప్పిదాల వలన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. అన్ని ఇబ్బందులను అధిగమించి జగన్ బొమ్మ స్థానంలో ప్రభుత్వ రాజముద్ర క్యూఆర్ కోడ్తో కూడిన పాస్ బుక్కులను రైతులకు నేడు అందజేస్తున్నామన్నారు. నేటి నుంచి ఈ నెల 9 వరకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,688 గ్రామాల్లో రీసర్వే చేసిన కూటమి ప్రభుత్వం వెబ్లాండ్లోని వివరాలతో 21.80 లక్షల పాస్ పుస్తకాలు ముద్రణ చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన సుపరిపాలనని మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి సహకారంతో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండే విధంగా, సంక్షేమం, అభివృద్ధి ప్రాజెక్టులు చక్కగా ఉండే విధంగా కూడా ఎన్నడూ లేని విధంగా నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా రాజానగరం నియోజకవర్గం కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ ప్రతి విషయంలోనూ కూడా ముందంజలో ఉండి ఇక్కడ అభివృద్ధి, సంక్షేమం ఈ యొక్క కొత్త ప్రాజెక్టులతో కలకల్లాడుతుంది. ఈ యొక్క కొత్త సంవత్సరంలో ఈ యొక్క పండగ నాడే 2 విధాలైనటువంటి విధంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగపడే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ముఖ్యంగా ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు గతంలో కానీ చూసినట్లయితే వాళ్ళ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఈ యొక్క పోలీసుని కూడా ఆ యొక్క ముఖ్యమంత్రి ఫోటో వేసుకుని మరి ఆ సరిహద్దు రాళ్ళను కూడా ఆ రోజున ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దాని ద్వారా కూడా సుమారు 3,000 కోట్ల రూపాయలు స్కామ్ చేశారు వాళ్ళు. ఆ తర్వాత పాస్బుక్ల్లో కూడా, ఎందుకంటే రాజముద్రతో ఎప్పుడైనా బ్రిటిష్ కాలంలో కానివ్వండి, అంతకుముందు రాజుల కాలంలో కానివ్వండి, ఏ కాలంలో చూసినా ఈవెన్ మనం పురాణాల ప్రకారంగానే చూస్తే ఏ యుగంలో అయినా సరే ఏ యొక్క ఆస్తినిచ్చినా సరే ఆస్తి మీద వారి యొక్క రాజముద్ర మాత్రం ఆ రాజ్యం యొక్క రాజముద్ర ఉండేది. ఆ రాజముద్రకు బదులు వారి ఫోటోలు వేసుకుని గత ప్రభుత్వ హయాంలో పాస్బుక్లు ఇచ్చారు. అలాగే ఒక భూ చట్టాన్ని దాన్ని తీసుకొచ్చి భూములన్నీ కూడా ఒరిజినల్ దస్తావేజులన్నీ కూడా మా దగ్గరే ఉంటాయి, మేము కావాల్సినప్పుడు తాకట్లో పెట్టుకుంటాం లేదా అమ్ముకుంటాం అనే విధంగా కూడా ఆ రోజున ప్రభుత్వం ఆ యొక్క భూ చట్టంలో చాలా లొసుగులతో కూడిన చట్టాన్ని ఏర్పాటు చేసింది. అలాంటి చట్టం అన్నింటినీ కూడా రద్దు చేసి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క రీసర్వేలో ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా తొలగించడమే కాకుండా ఈ యొక్క పాస్బుక్లు కూడా రాజముద్రతో ఉన్నటువంటి పాస్బుక్లు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుని ఈరోజు దాన్ని అమలు చేస్తుంది. ఈ యొక్క పండుగ జనవరి 1 వచ్చిన తర్వాత అందరూ జనరల్గా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటాము. కానీ దాంతోపాటు ఖచ్చితంగా ఈ పాస్బుక్లు అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ పాస్బుక్లు అనేది రైతు సోదరులందరికీ కూడా ఇదొక పెద్ద పండగలాగానే జరుగుతుంది. అంతేకాకుండా చూస్తే ఉపాధి హామీ అనేది ఒకటి ఉంది. ఈ ఉపాధి హామీ మనకి గ్రామీణ ప్రాంతాల్లో చాలా ముఖ్యమైనటువంటి జీవనోపాధి. రైతులందరూ కూడా ఆ యొక్క ఖాళీ సమయంలో అందులో వర్క్ చేస్తుంటారు. పేద రైతులు ఉన్నారు చాలామంది, అలాంటి వాళ్ళందరూ కూడా ఉపాధి హామీలో పనిచేస్తుంటారు. ఇప్పటి వరకు ఈ యొక్క ఉపాధి హామీ అనేది వచ్చిన దగ్గర నుంచి కూడా 100 రోజులు మ్యాక్సిమం డేస్గా కూడా అది క్రియేట్ చేశారు. కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క రైతుల పట్ల శ్రద్ధతో ఈ యొక్క ఉపాధి హామీ శ్రామికులు సమర్థవంతంగా పనిచేయడం కోసం, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం, జీవనోపాధికి ఇబ్బంది పడుతున్నారు ఈ ఉపాధి శ్రామికులు అందరూ అని చెప్పి ఆలోచించినటువంటి ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు దాన్ని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 125 రోజులకు పెంచడం జరిగింది. ఈ 1వ తేదీ నుంచే జనవరి 1వ తేదీ 2026 నుండే ఈ 125 రోజుల స్కీమ్ అనేది కూడా ఈ యొక్క ఉపాధి హామీ శ్రామికులు కూడా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. జీవనోపాధి బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రభుత్వం ఒక మంచి సుపరిపాలన, సంతోషకరంగా ప్రజలు జీవించే విధంగా ఎక్కడ ఎలాంటి వేధింపులు లేకుండా, కక్ష సాధింపులు లేకుండా, రౌడీయిజం, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, భూ కబ్జాలు, స్థల కబ్జాలు ఇలాంటి ఏమీ కూడా లేకుండా ప్రశాంతమైనటువంటి మంచి సుపరిపాలన ప్రజలకి అందించడమే కాకుండా ప్రజలు సంతోషించేదగ్గ విషయంగా కూడా ప్రజలందరూ అభినందిస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వాన్ని కానీ ప్రజలందరూ కూడా సంతోషాలు వ్యక్తం చేస్తూ అభినందిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.